జై శ్రీమన్నారాయణ. సహజంగా మన ఇంట్లో మన బంధువులు కానీ ఎవరైనా మరణిస్తే వారి యొక్క కార్యక్రమానికి మనం వెళ్ళి అక్కడ భుజం పట్టాలా అనే పరిస్థితి వచ్చినప్పుడు నైట్ ఫ్యాన్లతో నిక్కర్లతో చాలా గలీజ్గా ఉంటుంది చూడ్డానికి. అలానే వెళ్ళి ఆ మరణించిన యొక్క భౌతిక కాయాన్ని పట్టడానికి వెళ్తారు. కానీ ఒకసారి గమనించండి, మనకు జన్మనిచ్చి లేదా మనం ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి కారణమైనటువంటి పెద్దలు మరణిస్తే ఎంత శుద్ధిగా ఎంత సాంప్రదాయంగా మనం వాళ్ళని సాగనంపాలంటే అంత మంచిగా సాగనంపాలి. నిక్కర్లు వేసుకొని, నైట్ ప్యాంట్లు వేసుకొని, జీన్స్ ప్యాంట్లు వేసుకొని మృతదేహాల్ని తీసుకొని వెళ్ళకూడదు. మన ఏ సాంప్రదాయం అయితే ఆ విధంగా నుదుటిన బొట్టు పెట్టుకొని పంచె కట్టుకొని పైన ఒక టవాల్ ఉత్తరణ వేసుకొని భక్తి శ్రద్ధలతో చనిపోయిన వాళ్ళని సాంప్రదాయంగా సాగనంపాలి. చాలామంది బనీన్ తీయడానికి కూడా సిగ్గుపడతారు. ఎందుకండి మనకి సిగ్గు? మనం చేస్తుండేది మన పితృదేవతల యొక్క కార్యక్రమం. ఎప్పుడైనా సరే భగవంతుని కార్యక్రమం చేసే సమయంలో లేదా మన పితృదేవతల కార్యక్రమాలు చేసే సమయాల్లో పంచ మరియు ఉత్తరిని వేసుకొని పితృ కార్యక్రమాలు నుదుటిన బొట్టు పెట్టుకొని చేసుకోవాలి. ఇలా భక్తి శ్రద్ధలతో శుభ్రం మెయింటైన్ చేస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తే మనకు పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయి, మన వంశం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విధంగా వస్త్రధారణ మెయింటైన్ చేసి మీ యొక్క ఇంట్లో జరిగే కార్యక్రమాలలో పాల్గొనండి. జై శ్రీమన్నారాయణ.